మీ యూట్యూబ్ ఛానల్ ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుంది? లేదండి, షాప్ గోల్లో పడి యూట్యూబ్ ఆపేసాను, చాలా రోజులు అయింది. స్టార్టింగ్ లో మీ యూట్యూబ్ ఛానల్ కి ఎంతో తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అలాగే ఈ మధ్య ఈ ఇష్యూ అయిన తర్వాత మంచి సబ్స్క్రైబర్ తో, మంచి వ్యూవర్షిప్ తో, అదే చాలా లక్షల్లో సబ్స్క్రైబర్ తో, మంచి వ్యూవర్షిప్ తో వెళ్ళింది. మంచి సక్సెస్ అయినట్టుంది యూట్యూబ్ అంతా. రెవెన్యూ పరంగా వచ్చింది నాకు. స్టార్ట్ చేసిన 1 month లోనే 2 lakhs అంత వచ్చింది యూట్యూబ్ లో. ఆ పిల్లలే తీసుకుంటున్నారు, వీడియోస్ పెడతారు వాళ్ళే. తర్వాత మరి గ్యాప్ వచ్చింది, నేను షాప్ హడావుడిలో పడి ఈ సారీ వీవింగ్ చేయించడం, వీవర్స్ దగ్గర యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇచ్చారు, బట్ మీరు లోపల కనబడతారు అంతే. అంతే. నాకు లోపల రెవెన్యూ కోసం కాదు, నాకు పబ్లిక్ తో ఇంటరాక్షన్ కావాలి, పీపుల్ నాకు దగ్గర అవ్వాలి. ఫేమింగ్ అంటే ఫేమ్, జనాల్లో ఫేమ్ అంటే ఒక అందరూ నన్ను గుర్తుపట్టాలి, ఈ ఫేమ్ పిచ్ ఉందా? ఎందుకు ఉండదు? మీకు లేదా? మీకు లేదా? నాకు తెలియకుండా నాకు వచ్చింది కాదు, అడుగుతున్నా. ఫేమ్ ఎవరికైనా ఉంటుంది, మనిషి లక్షణమే అది, ఎవరికైనా ఉంటుంది. ఎందుకు ఉండదు? మనం గొప్పగా ఉండాలి, ఫేమ్ రావాలి, అందరూ మనం గుర్తుపట్టాలి. సినిమాలో నటించాలని కోరికలు ఉన్నాయి? సినిమాలో నటించాలని కోరిక కూడా ఉంది నాకు. ట్రై చేస్తున్నా. లేదు, ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం ఎప్పుడైనా. సినిమా మీ ఇద్దరేనా? అలానే కాదు, నాకు మంచి అంటే విలన్ క్యారెక్టర్ చేయాలని ఉంది, మంచి విలన్ రోల్స్. అలా సీరియల్స్ చూస్తారా? లేదు, సీరియల్స్ అలవాట్లేదు ఎంతవరకు ఎప్పుడు ఒక సీరియల్ కూడా చూడలేదు. మీకు పంపిస్తారా సినిమా యాక్టింగ్ లోకి ఇంట్రెస్ట్? నాకు సినిమా తీసాం కదా ఇద్దరు, వాలంటీర్ అని ఒక సినిమా తీసి రిలీజ్ చేసాం. ఓకే ఓకే. నాకు ఇంట్రెస్ట్ ఫీల్డ్, ఎందుకంటే చేయడానికి తప్పే ఉంది. అవన్నీ హాబీస్, అవి ఇంట్రెస్ట్స్, తప్పే లేదు. యా సార్, ఇది ఈ బొట్టు ఎందుకు సార్ ఇలా పెడతారు? ఇంత ఇది అమ్మవారి బొట్టు. ఓకే, అంటే మిమ్మల్ని ఎప్పుడు ఫ్రేమ్లో చూసినా బొట్టు అలా ఉంటూనే ఉంటుంది. అసలు నాకు తెలిసి హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోవాలి, అది అబ్బాయిలైనా అమ్మాయిలు కానీ. మీ మధ్యన ట్రెండ్ ఫాలో అవుతూ మీరు పెట్టుకోరు, శ్రీనివాస్ గారు సాంప్రదాయం పాటిస్తూ పెట్టుకుంటారు. యాక్చువల్ గా మధుర మీనాక్షి అమ్మవారు బొట్టు ఎప్పుడు తెచ్చుకొని ఎప్పుడు అదే ఉంటాయి, సూట్ కేసులో కానీ, కారులో కానీ, ఎక్కడైనా బాక్సులు ఉంటాయి. ఎక్కడైనా సరే అది పెట్టే బయటకు వస్తాయి. ఇంక ఇంట్లో ఉన్నామన్నా జస్ట్ ఉంటుంది లైట్ గా. ఈ బిజినెస్ పెడుతున్నారు, అంత బాగుంది. మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా? పొలిటికల్ గా వెళ్తారు? మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏంటి? మేము పాలిటిక్స్ లోనే ఉన్నాం, మళ్ళీ ఎంట్రీ ఏంటి? అదే, దిస్ ఇస్ జస్ట్ షార్ట్ బ్రేక్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శ్రీనివాస్ గారి ఫైర్, మాధురి ఫైర్, డబుల్ ఫైర్ తో వెళ్తాం పాలిటిక్స్ లోకి. జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే. ఈ బ్రేక్ లో ఏమైనా దూరం అయిపోతారేమో? దేనికి దూరం అయిపోతాం? ఎవరికైనా మేము ప్రజలకు దగ్గరగా ఉన్నాం, ఎవరు మమ్మల్ని ప్రజల నుంచి దూరం చేయలేరు కదా. శ్రీనివాస్ గారు మాస్ బేస్డ్ లీడర్, తను మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్నట్టు. తన క్యాడర్ తో గానీ ఎవరితో గానీ సంబంధాలు ఉండవు, తనకి డైరెక్ట్ పీపుల్ తో సంబంధం. ఎప్పుడైనా డైలాగులు చెప్పారా? మాస్ డైలాగులు మీకు ఎప్పుడైనా? ఓ గోల్డ్ అని ఒకసారి ఒక డైలాగ్ చెప్పండి. గోల్డ్ అని డైలాగులు, బోల్డ్ అని స్పీచ్లు, బోల్డ్ అని క్లాసెస్, అవన్నీ ఎప్పుడు అవుతూనే ఉంటాయి శ్రీనివాస్ గారి నుంచి. హీఈస్ కంప్లీట్లీ మాస్ బేస్డ్ లీడర్. దువ్వాడ శ్రీనివాస్ అంటే మరి మీకు తెలుసో లేదో కానీ ఏదో శ్రీకాకుళం మీకు కూడా తెలియాలి. అప్పటి నుంచే బాంబుల్ శ్రీని అనేవాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ కి. ఒక రౌడీ, ఒక మాస్ లీడర్, పీపుల్ దగ్గరగా ఉంటాడు, ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. ఈవెన్ షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి అతని మీద, కాల్పులు కూడా ఎదురెళ్లారు. అలా పోరాట యోధుడు అతను. అతన్ని ఎవరు బీట్అవుట్ చేసి రాజకీయాల నుంచి తప్పించే ఇది కూడా ఎవరికి ఉండదు. అవన్నీ జస్ట్ ఇది చిన్న బ్రేక్ తీసుకున్నాను. మాక్సిమం శ్రీనివాస్ గారిలో నాకు ఈ వ్యక్తిత్వం ఇష్టం అని చెప్తాను. హీఈస్ వెరీ హానెస్ట్ అండి. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంతవరకు నేను ఈ 5 years నేను రాజకీయాలు ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చి అతని దగ్గర మేము ఇస్తాం, ఎంత డబ్బులు ఇస్తాం, మాకు ఇది చేయండి, మాకు ఇది ఇస్తాం, ఈ ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు ఏ రోజు కూడా 1 రూపీ కూడా ఎవరి దగ్గర కూడా ఆశించని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాలిటిక్స్ లో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కలే. ఈవెన్ కాకరాపల్లి అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమంలో కూడా తనకు 20 crores తెచ్చి ఆఫర్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. అది తృణోపాయంగా కాదనుకున్నారు. ఆ టైంలో తీసుకుని ఉంటే ఎలక్షన్లో అప్పుడే గెలిచేవాళ్ళు. అతను అవతల పార్టీ వాళ్ళు తీసుకున్నారు, ఆ చిన్నాడు వాళ్ళు గెలిచారు. ఆ టైంలో 1 రూపీ కూడా లేకుండా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఏ రోజు కూడా లంచాలకి ఎప్పుడు కూడా తను తలొగ్గలేదు. దానికి అతీతంగానే పనిచేశారు. చాలా హానెస్ట్గా ఉండి ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరు ఏదైనా ప్రత్యర్థుల మీద విరుచుకు పడతారు,
చాలా ఫ్రాంక్ గా ఉంటారు. తన నమ్ముకున్న నాయకుడి కోసం ఎంతవరకైనా వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి చాలా ఇష్టం, దైవ సమానులుగా భావిస్తారు. అతని కోసం మానవ బాంబులా కూడా ఉంటారు. అంటే అతని కోసం జగన్మోహన్ రెడ్డి కోసం అటాక్ అంటే వెళ్ళి ఎదురుగా నిలబడమన్నా నిలబడతారు. నమ్ముకున్న వ్యక్తి కోసం ప్రాణం ఇచ్చే టైప్. సో ఇంత మంచి క్వాలిటీస్ ఎవరిలో ఉంటే ఎవరైనా ఇష్టపడతారు. ఒక పాయింట్ మధ్యలో శ్రీని గారు అబద్ధాలు ఆడరండి? అస్సలు ఆడరు. మీరు ఎప్పుడు అబద్ధం ఆడలేదు మీ వైఫ్ వాణి గారి దగ్గర కానీ అక్కడ? నేను అబద్ధం ఎప్పుడు? దేనికి ఆడాలి? అన్ని ఫెయిర్ గానే ఉంటాను నేను. ఓకే. ఆ ఫెయిర్ ఇప్పుడు ఈ విషయాన్ని ఫెయిర్ గా ఉండడం వల్లే ఎక్కువ గొడవలు అయ్యి అర్థం చేసుకోవాలి అతన్ని. ఓకే. సరే మీకు సో అదే మా ధైర్యం. ఇప్పుడు అవినీతి అవినీతి అక్రమాలు భూదందాలు అధికార దుర్వినియోగం చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంకి బెస్ట్ ఛాన్స్. నా మీద అవన్నీ తీయొచ్చు, లోపల ఇయ్యొచ్చు. నేను ఇంత టార్గెట్ చేసి మాట్లాడదాను కదా. ఇంతమంది నాయకుల మీద ఎన్ని ఉంటాయి కానీ ఇతని మీద ఏం ఉండవు, క్లీన్ చిట్ తో ఉంటారు. జరగడానికి వీళ్ళు నేను చేయను, అదే నా ధైర్యం. మీరు అదే ఇందాక మర్చిపోయాను, మీరు ఏం డైలాగ్ ఎప్పుడైనా చెప్పారా మాధురి గారికి? ఏమైనా ఏమైనా ప్రపోజ్ చేసినప్పుడు కానీ లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా చెప్తా ఉంటారు? న్యాచురల్ గా ఉంటుంది తప్ప డైలాగ్స్ ఇవన్నీ కావు. తనకి ఆ రకంగా నాలో ఉన్న క్వాలిటీస్ నచ్చిండొచ్చు, ఆమెలో ఉన్నటువంటి ప్రేమతత్వం నాకు నచ్చింది. అదే కదా నేను కోల్పోయాను, ఆమె దగ్గర అదే పొందాను. నా కోసం పాపం అన్యాయం అయిపోయింది, ఒంటరి అయిపోయింది, కన్నవారి అత్తవారి దగ్గర మాట పడింది, సమాజంలో చాలా మంది ఏకాకిం చేసేసినారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? నా పిల్లలు బాగానే ఉన్నారు, భార్య అందరూ బాగానే ఉన్నారు, ఆస్తులు రాసేసాను. సో వదిలేద్దామా? మా కోసం త్యాగం చేసిన అమ్మాయికి మేమే రాజకీయాల్లో తీసుకొచ్చి విడిచిపెట్టేస్తే ఒకవేళ ఏదైనా జరిగితే మనసు చిన్నది చేసుకుంటే ఆ పాపం మాకు చుట్టదా? మరి అలా ఉండేటువంటి అమ్మాయికి భరోసాగా నేను నిలబడ్డాను. నిలబడి నేను త్యాగం నేను నిలబడటం గొప్పతనం కాదు, నాలాంటి వాడి కోసం ఆమె నిలబడటం గొప్పతనం. నా జీవితం అంతా కూడా కేసులు, గొడవలు, ఇబ్బందులు, శత్రువర్గాలు చాలా ఎక్కువ. పాలిటిక్స్లో సొంత పార్టీలో కూడా నాకు శత్రువులు ఉన్నారు, సొంత పార్టీలో నా తీరు నచ్చని వాళ్ళు ఉన్నారు. నేను ముక్కుసూటిగా ఉంటాను కాబట్టి ఎవరికి నచ్చదు, నేను ఎవరికి ఖాతరు చేయను. నా వ్యక్తిగత జీవితం నా మైండ్లో ఏదనుకుంటే అదే చేస్తాను. ఇలాంటి విభిన్నమైన కోణాలు కలిగిన వ్యక్తితో తానెందుకు ఈ టార్చర్ భరించాలా? తన త్యాగమా నా త్యాగమా? ఇన్ని బాధల మధ్య నేను భరోసాగా ఉండి మేము కలవాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప మేమేదో సమాజానికి చేసింది ఏదో ఇలా ఉండొచ్చా, ఇలా చెయ్యొచ్చా, ఇలా మీకే ప్రశ్నించబడిన వాళ్ళు చాలా మంది అనొచ్చు, ఏం సందేశం ఇస్తాడు, ఇవన్నీ అంటే ఇది మా పరిస్థితి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. బాగుంది, దయచేసి విమర్శించేవాడు కూడా మీరు చాలా సందేశాలు మీవి తీస్తే బోల్డ్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల్ని, మీ ముగ్గురు పిల్లల్ని మేమే చూసుకుంటాం అది అన్నారు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మీ దగ్గర మా ధర్మం చేస్తున్నారా? మా ధర్మం మాది. ఇప్పుడు చేసినా చేయకపోయినా వాళ్ళ పిల్లలు ఆల్రెడీ సెటిల్డ్ అండి. ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు డాక్టర్లు అయిపోయారు. ఒక అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ చేస్తారు, ఇంకో అమ్మాయికి మ్యారేజ్ ఉంది. అది కూడా వాణి గారు డబ్బులు అడిగారు, అది కూడా తను ఒప్పుకున్నారు. మ్యారేజ్ చేయడానికి మేము ఫైనాన్షియల్ గా ఇస్తామని చెప్పి అది కూడా ఒప్పుకున్నారు. దాని కూడా నాకు ఏ విధమైన ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు మాధురి నాశనం చేసింది, మాధురి ఇచ్చేసింది, వచ్చేసింది అని. ఇక్కడ నాశనం అయిపోయింది, కోల్పోయింది ఎవరు? నేను, నా పిల్లలు. ఈ హోల్ చాప్టర్ లో నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరి దగ్గర అనలేదు కానీ మీ ఐ డ్రీమ్, నా పిల్లలు కోల్పోయారు కదా లైఫ్ ని. నా పిల్లలు అనాథలు అయిపోలేదా? నా పిల్లలు సమాజంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కోరా? వాణి ఆల్రెడీ 58 years old, 60 years ఉమెన్. తనకి అన్ని సెటిల్ అయిపోయింది, ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అయిపోయింది. పిల్లలిద్దరిని పెళ్లిళ్ళు చేసుకుంది, పిల్లలిద్దరు డాక్టర్లు అయిపోయారు. నా పిల్లలు ఇంకా చిన్న 5 years 7 years పిల్లలే. సో ఇందులో కోల్పోయింది ఎవరు? నేను, నా పిల్లలు. అందరూ ఈజీగా అనేవచ్చు ఆస్తులు తీసుకుంది, అవి చేసుకుంది, ఇవి చేసుకుందని. కానీ హోల్ చాప్టర్లో నేను, నా పిల్లలు లాస్ అయ్యాం. ఇందులో లాస్ అయింది శ్రీనివాస్ గారు లాస్ అవ్వలేదు, వాళ్ళ వైఫ్ లాస్ అవ్వలేదు, వాళ్ళ పిల్లలు లాస్ అవ్వలేదు, నా ఫ్యామిలీ, మా హస్బెండ్ వాళ్ళు లాస్ అవ్వలేదు. దీంట్లో నేను, నా పిల్లలు కోల్పోయాం మా జీవితాన్ని. సో ఇది ఎవరు ఏ విధంగా కామెంట్స్ చేసుకోవచ్చు, కానీ నేను ఓపెన్గా చెప్పాలంటే నా పిల్లలు లాస్ అయ్యారు. సో ఆ పిల్లలు నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వాళ్ళు ఉన్నతంగా చదివించుకుంటూ వాళ్ళు ఉన్నతమైన స్థానంలో పెట్టాలన్న ఆలోచనతోనే నేను ఇవన్నీ కష్టపడుతూ చేస్తున్నాను. దీన్ని ఎవరు ఏ విధంగా తీసుకున్నా ఐ డోంట్ కేర్. ఆయన పరువు లాస్ అయ్యారు అని అంటే ఎవరు? శ్రీనివాస్ గారు పరువు ఎక్కడ లాస్ అయింది? శ్రీనివాస్ గారిని ఎవరు అనట్లేదు. ఇప్పుడు మీరే అన్నారు మాధురియే లాక్కుంది, మాధురియే వశీకరణం చేసింది, మాధురియే మందు పట్టింది అంటున్నారు. కానీ శ్రీనివాస్ గారు మాధురిని వశీకరణం చేశాడు, శ్రీనివాస్ మాధురిని మోసం చేశాడు, శ్రీనివాస్ మాధురిని నమ్మబలికాడని ఎవరు అనట్లేదు కదా. పోతుందంటే దేశద్రోహం చేసిన, అవినీతి చేసిన, ఇంకోటికి తాలూకు ఆస్తులు దోచేసిన
ఇలాంటివి పొరుగుపోయాం అసలు. ఇది మా పర్సనల్ ఇష్యూ అండి. పర్సనల్ ఇష్యూకి దీనికి సంబంధం ఏంటి? పర్సనల్ ఇష్యూ మా మానసిక సంఘర్షణ వల్ల మేము తీసుకున్న నిర్ణయాలు ఇవి. నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, నన్ను పొలిటికల్ గా నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, నన్ను కామెంట్స్ చేస్తున్నారు, నన్ను కాంట్రవర్సీలో పెడుతున్నారు, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, నాది కాని వీడియోస్ నేనని పెడుతున్నారు, నాది కాని వాయిస్లు నావని పెడుతున్నారు ఏ యాక్సిడెంట్ లో. ఎన్ని ఎన్ని ఒకటా రెండా ఈ 6-7 నెలలుగా నా మీద ఎన్ని చేయాలన్నది ఎవ్వరికి ప్రపంచంలో ఏ పని లేదన్నట్టు, ఒక్క మాదిరిగా ఉందన్నట్టు నన్నే అటాక్ చేస్తూ, నన్నే ట్రోల్ చేస్తూ, నన్నే సెంటర్ చేస్తూ, నన్నే టార్గెట్ చేస్తూ ఎంత చేయాలో అంత చేస్తున్నారు. నేను ఏ రోజు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కానని నాకు తెలియదు, పోలీస్ స్టేషన్ చూసానని తెలియదు. ఈ పొలిటికల్ లైఫ్లోకి వచ్చాక, శ్రీనివాస్ గారి లైఫ్లోకి వచ్చాక స్టేషన్లకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, ఎన్ని పెట్టారు. సో అన్ని కోల్పోయింది నేను, నా పిల్లలు లాస్ అయ్యాం దీంట్లో. వాణి అని చెప్పొచ్చు ఇంటర్వ్యూల ముందుకు వచ్చి, ఏం కోల్పోయిందో చెప్పమానండి. షీఈస్ వెల్ సెటిల్డ్, 58 years 60 years ఆమెకి ఆల్రెడీ తన జీవితం చూసేసింది, లైఫ్ అయిపోయింది, పిల్లలు సెటిల్ అయిపోయారు, హ్యాపీగా ఉంది. తను అదే కోరుకుంది, శ్రీనివాస్ గారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, నాకు ఇండిపెండెంట్ కావాలని కోరుకుంది. తనకి ఎప్పుడు ఒంటరిగా ఉండటం ఇష్టం, శ్రీనివాస్ గారి దగ్గర బతకడం ఇష్టం. ఎందుకంటే ఆమె ఎప్పుడు కరప్టెడ్, శ్రీనివాస్ గారిని ఎప్పుడు కూడా లంచాలు తీసుకోమని ఫోర్స్ చేస్తుంది, డబ్బు పిచ్చి. ఇతనికి నచ్చదు, అక్కడే మొదలయ్యేది వీళ్ళిద్దరికి గొడవ. ఇతను ఎప్పుడు ఫోర్స్ చేసేది డబ్బులు తీసుకోండి. శ్రీనివాస్ గారు ఎప్పుడు అలాంటివి చేయరు. ఆమె ఎప్పుడు కరప్టెడ్, ఆమె ఎప్పుడు అది చేస్తుంది. శ్రీనివాస్ గారికి ప్రజా జీవితంలో ఉండడం ఇష్టం, ఆమెకి శ్రీనివాస్ గారిని ప్రజలను దూరం చేసి ఆ పదవుల్ని వాణి పొందడం ఇష్టం. ఇవన్నీ కుదరక వాళ్ళు విడిపోయి ఆమె సెటిల్ అయింది, హ్యాపీగా డైవర్స్ కావాలని. సో ఇక్కడ కోల్పోయింది నేను, నా పిల్లలు మాత్రమే. ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గర ఉన్నారా? నా దగ్గరే ఉన్నారు. మీతోనే ఉంటున్నారు.